తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు ఈ నెల అంటే జూన్ 19వ తేదీన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే విడుదల చేయబోతున్నారండి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గనక ఈ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం లేట్‌గానే అందించానండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను క్షమించాలి. ఈ పథకానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే గనక కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల చదువును ప్రోత్సహించడానికి చేపట్టిన తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ పథకం కింద జూన్ 19న అయితే నగదు జమ చేయడానికైతే కసరత్తు అయితే చేపట్టిందండి. ఆల్రెడీ డేటా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. జూన్ 10వ తేదీ వరకు కూడా డేటా వెరిఫికేషన్ అయితే ఇంకా జరుగుద్ది. ఆల్రెడీ ఆల్మోస్ట్ డేటా వెరిఫికేషన్ అవుతున్నట్టే. ఎవరైతే తల్లుల అకౌంట్లు ఉన్నాయో తల్లుల ఖాతాలకు సంబంధించి వారి బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ అయితే తప్పనిసరి చేయించుకోవాలండి. ఆల్రెడీ సచివాలయం అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. వాటికి సంబంధించి వాటి పనులైతే చేయిస్తున్నారు. సో, బ్యాంక్ ఖాతాకి ఆధార్ సీడింగ్ చేయించాలి. ఎన్‌పీసీఐ లింక్ చేయించాలి. సో, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్‌పీసీఐ లింక్ అవ్వని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి లిస్ట్ కూడా గ్రామ సచివాలయానికైతే సంక్షేమాధికారులకైతే లిస్ట్ వెళ్ళడం జరుగుతుందండి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ చేయని వారు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే అందవండి. నిధులైతే రావు. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ అయితే తప్పనిసరిగా చేయించాలండి. అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది కూడా కరెక్ట్‌గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలండి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ప్రతి ఒక్క పథకానికి కూడా చాలా కరెక్ట్‌గా ఉండాలండి డీటెయిల్స్. ఒక రేషన్ కార్డ్ ఎలాంటిదో ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది కూడా అటువంటిదండి. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ మంత్ ఆల్రెడీ సచివాలయం అధికారులు ఇళ్ళకి వచ్చి చేశారు కదండీ! ఫోన్ ద్వారా మీ ఇంటికి ఫోటో తీసుకొనైతే మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు చూడండి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అయిపోయింది. సో, ఆ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో ఒక్కొక్కరు ఒక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో ఉంటే గనక స్టూడెంట్ వేరే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో లేకపోయినా సరే మీకు ఈ పథకానికి సంబంధించి మళ్ళీ కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు సచివాలయానికెళ్ళి స్టూడెంట్ ఆధార్, మీ ఆధార్ తీసుకొని వెళ్తే కనుక ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో తల్లిని, పిల్లల్ని ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో అయితే పెట్టడం జరుగుతుందండి. సో, ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డీటెయిల్స్ మీకు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఇంకెంతో సమయం లేదు కాబట్టి వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవడం మంచిది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది అనేసి అయితే చెప్తున్నారండి. అలాగే ఈ పథకానికి సంబంధించి మీకు ఈ పథకం వస్తుందా లేదా అనేది మీరు మీ మొబైల్‌లోనే ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ వెబ్‌సైట్ ఇచ్చారండి. క్లియర్‌గా అయితే రేపు ఒక వీడియో చేసి మీకు వీడియోలో చెప్తాను. ఈ పథకం ద్వారా ఒక్కో స్టూడెంట్‌కి, ఒక్కో విద్యార్థికి రూ. 15,000 అయితే అందబోతున్నాయండి. వాటిలో రూ. 13,000 అయితే స్టూడెంట్‌కి అయితే అందుతాయి. రూ. 2,000 మాత్రం విద్యా సంస్థల ఖర్చులకు గాను కట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మరొకటి చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు వారి ఖాతాలకే నేరుగా డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఈ పథకానికి సంబంధించిన వివరాలు తక్కువ టైంలో మీకు వివరంగానే చెప్పానని నేను అనుకుంటున్నాను. సో, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.